మన సమాజంలో ఇంకా మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వస్తే పిచ్చి వాళ్ళనే ముద్ర ఉంది సార్. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి అన్నారు. సార్ నేను ఇప్పుడు ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసిన అలా న్యూరోటిక్ డిజార్డర్స్ ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మానసిక జబ్బు రాకుండా చూసుకోవడానికి మహిళల్లో ఎక్కువ కనిపించే మానసిక సమస్యలు ఏంటివి సార్? వాటిని ఎలా తగ్గించాలో సూచనలు ఇవ్వగలరా? మహిళల్లో అందరికీ నమస్కారం. నేను మీ మనీషా, ప్రశాంతి హాస్పిటల్ అధినేత, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ పి కిషన్ గారు మన ముందున్నారు. అసలు మానసిక ఆరోగ్య సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి పూర్తి వివరాలను డాక్టర్ గారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. సార్, అసలు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి? శారీరక ఆరోగ్యం లాగా దీనికి కూడా ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వాలి? మానసిక ఆరోగ్యం ఉంటేనే శారీరక ఆరోగ్యం ఉంటుంది, సామాజికంగా ప్రవర్తన అండ్ డే టు డేలో అభివృద్ధి మార్గంలో ఉండగలుగుతారు. శారీరక ఆరోగ్యం అంటే జనరల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డెఫినేషన్ వచ్చింది. హెల్త్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. అంటే హెల్త్ అంటే పరిపూర్ణమైన హెల్త్ అంటే బాడీ హెల్త్, మానసిక హెల్త్, సోషల్ హెల్త్ అంటే బిహేవియర్లో అందరితో కలుసుకోవడం, తర్వాత ఆధ్యాత్మికంగా కూడా హెల్తీగా ఉండాలి. సో మంచి అభిప్రాయం ఉండాలి. ఏ మతానికి చెందిన అందరి మతాలతో కలిసి నాస్తికులతో కలిసిమెలిసి ఉండగలిగే ఆరోగ్యం ఉండాలి. సో ఇవన్నీ ఆరోగ్యానికి వేరియస్ డైమెన్షన్స్ అంటారు. మానసిక ఆరోగ్యము ముఖ్యం. ఏంటంటే మనసు మంచిగా లేకపోతే శరీరంలో కూడా మంచిగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనసులో స్ట్రెస్ ఉందనుకో, అది మన గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే పేగులో స్ట్రెస్ ఉంటుంది, కడుపులో నేను చూసిన కడుపులో మండుతుంది అంటారు. అంటే మనసులో ఇరిటేషన్ ఉన్నప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. సో ఐబిఎస్ అంటారు దాన్ని. అలానే దెన్ నాసల్ అలర్జీ ఉంటుంది. నువ్వు అలర్జిక్గా ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అలర్జీ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ మామూలు అలర్జీస్. అట్నే మన కార్డియాలజీ అంటే బాడీకి సంబంధించిన హెల్త్, గుండెకి సంబంధించిన జబ్బు, దడదడ రావడం, టెన్షన్గా ఉండడం, ఇవన్నీ కూడా ఇక్కడ టెన్షన్ ఉండి అంటే ఆటోమేటిక్గా దడ వస్తుంది, టెన్షన్ వస్తుంది, చార్జ్ పట్టినట్టు ఉంటుంది. సో ఇలా ప్రతి సిస్టమ్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్, గుండె సంబంధం, పేగుల సంబంధం కానీ, ఊపిరితిత్తుల సంబంధం కానీ, లేకపోతే మేము జెనిటో యూరినరీ అంటాం, ఫ్రీక్వెంట్గా యూరిన్ వస్తుంటుంది టెన్షన్ వాళ్ళకి, మూత్రం ఆడినట్టు అవుతుంటుంది. సో స్త్రీలకు అంటే ఈవెన్ శారీరకంగా సెక్స్గా కూడా కలిసి ఉండలేకపోతుంటారు. సో ఇవన్నీ అంటే మనసు మంచుకుంటే శరీరంలోనూ ప్రతి వ్యవస్థ మంచుకుంటుంది. సో శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనేది ఒక బొమ్మ బుర్స్ లాగా నుండి విడదీయలేదు. దీనిలో మానసిక ఆరోగ్యం అతి ముఖ్యమైనది. శారీరక ఆరోగ్యం కూడా ఈక్వలే, కానీ ఒక్కోసారి మానసిక ఆరోగ్యం మంచిగా లేనప్పుడు శరీరం ఒక గాడి తప్పినట్టుగా ఉంటుంది. మన సమాజంలో ఇంకా మానసిక వైద్య నిపుణుల దగ్గరికి వస్తే పిచ్చి వాళ్ళనే ముద్ర ఉంది సార్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఇంకా ఉంది, కానీ చాలా తగ్గింది. నేను 30 ఏళ్ళ నుంచి ఇక్కడ కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడు చాలా ఎక్కువ ఉండేది. చాలామంది ఇక్కడ మీరు రోడ్డు మీద పెడితే ఎవరు రారేమో, మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలి అన్నారు. నేను 30 ఏళ్ళ నుంచి మెయిన్ రోడ్డుకి నా హాస్పిటల్ ఉంది, చక్కగా వస్తున్నారు. రోజు 100 మంది వస్తున్నారు నా ఇంటి పేషెంట్స్. ఏమాత్రం మొహమాటంటే అన్ని సామాజిక వర్గాల నుంచి అంతా, అంటే ఈవెన్ మిడిల్ క్లాస్లో బీద వాళ్ళు, ఆ టాప్ క్లాస్ పీపుల్ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా వస్తున్నారు. చాలా తగ్గింది. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే పిచ్చి అనేది స్కిజోఫ్రెనియా అంటాం దాన్ని. అంటే మానసిక రుగ్మతలు 100 రకాలు ఉంటాయి. అందులో అతిపెద్ద మానసిక జబ్బు అనేది స్కిజోఫ్రెనియా అంటాం. ఈ స్కిజోఫ్రెనియాని పిచ్చి అంటారు ఊళ్ళల్లో. ఇట్లా దానివల్ల ఈ మా పిచ్చి వాళ్ళని, ఎందుకంటే ఇన్ని సమస్యలు లేవు, మానసిక సమస్యలు ఒకప్పుడు భారతదేశంలో తక్కువ ఉండే, ఒకవేళ ఉన్నా కానీ చిన్న చిన్న సమస్యలు ఉండేది. ఈ పెద్ద సమస్య మాత్రం అందరికీ తెలిసిన సమస్య ఇది. స్కిజోఫ్రెనియా అనే జబ్బు
బయట తిరగడము, రకరకాల సమస్యలు వచ్చేది, పర్సన్కి వచ్చేది, కుటుంబంలో వచ్చేది, సమాజం కూడా ప్రాబ్లం వచ్చేది. అది స్కిజోఫ్రెనియా అనే జబ్బు. దానివల్ల ఈ పిచ్చి అనేది ఒకటే జబ్బు. అది ఎక్కువగా అందరికీ తెలుసు కాబట్టి ఇది మానసిక నిపుణుల దగ్గర పోతే మంచిగా. అంటే ఎంత పిచ్చివాడైనా కానీ వారం లోపల మంచిగా అవుతారు. నా దగ్గర వారం అడ్మిట్ చేసి వారం లోపల నార్మల్గా అయిపోతారు. అరే నీ పిచ్చి ఎట్లా మంచిగా అయింది, మొన్నటిదాకా పిచ్చిగా చేసేది కదా అనేది విలేజ్లలో వచ్చింది. సో ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితి లేదు, మంచిగా అయిపోతున్నారు. అసలు అంటే 1 year 2 years అప్పుడు 10 ఏళ్ళు కూడా జబ్బు ఉండి డాక్టర్ వైద్యం రాకుండా దానికి ఆ జబ్బుకు ప్రచారం ఎక్కువ జరిగింది. సో ఇప్పుడు కొంచెం కాగానే వస్తున్నారు. అలాంటి జబ్బు వాళ్ళు బయట ఎక్కువ కనిపించట్లేదు, మంచిగా వెళ్ళిపోతున్నారు. అసలు ఆ పిచ్చి ఉన్న జబ్బు, పిచ్చి జబ్బుతో, ఆ స్కిజోఫ్రెనియా జబ్బుతో ఎంతోమంది విలేజ్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. సో కొంచెం ఉన్నప్పుడే వస్తున్నారు, వాళ్ళు మంచిగా అయిపోతున్నారు. కాబట్టి ఆ పిచ్చి అనేది తగ్గింది. మానసిక సమస్యలు ఉన్నాయి ఉంటే మానసిక సమస్య దగ్గర, మానసిక సైకాట్రిస్ట్ దగ్గరికి, మానసిక నిపుణుల దగ్గరికి పోవాలి అనేది వస్తున్నది. ఇప్పుడు వాళ్ళే పంపిస్తున్నారు. ప్రతి ఊళ్ళో 10 నుంచి 20 మంది పేషెంట్లు నా పేషెంట్లు ఉంటారు. సో వాళ్ళే నీకు ఇలా స్ట్రెస్ ఉన్నది కదా, ఏది టెన్షన్ పడుతున్నావు, వాళ్ళ సార్ దగ్గర పో, కిషన్ సార్ దగ్గర పో, నువ్వు మంచిగా అవుతావు అని ఆటోమేటిక్గా చెప్తున్నారు. ఒకప్పుడు జబ్బు ఉంటే ఎర్రగడ్డ పో అనేది, అంటే ఎర్రగడ్డ బాగా ఈ రాష్ట్రం అంతా, అంటే ఉమ్మడి రాష్ట్రానికి ఎర్రగడ్డ హాస్పిటల్ అనేది పెద్ద హాస్పిటల్, వాళ్ళని కట్టేసి తీసుకుపోవడం అలాంటివి జరిగేది. ప్రతి డిస్టిక్లో, కొత్త డిస్టిక్లో కూడా సైకాట్రిస్ట్ వచ్చారు. నా స్టూడెంట్సే చాలామంది, 27 మంది స్టూడెంట్స్ వేరియస్ డిస్టిక్లో ఉన్నారు. ట్రీట్మెంట్ అయిపోతున్నారు, ప్రజల్లో కలిసిపోతున్నారు. ఏ టీచర్కి జబ్బు వస్తే టీచర్ మళ్ళీ ఎఫెక్టివ్గా టీచర్ జాబ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ట్రీట్మెంట్ ఉంది, మంచిగా అయిపోతారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది అని ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఒకప్పుడు నేను స్టార్ట్ చేసిన ప్రాక్టీస్లో ఒక్కరినే ఉండేది కరీంనగర్లో. కాబట్టి ఆ ఒకరిద్దరు నుంచి మొదలుపెట్టి 30 మంది ఉన్నాం. సో సర్వీసెస్ పెరిగాయి. అప్పుడు నేను ప్రచారం చేయాలన్నా కానీ, ఒక యాడ్ చేయాలన్నా భయం వేసేది. పేషెంట్లు ఎక్కువ వస్తే నేను క్వాలిటీ కేర్ ఇవ్వలేదేమో అని. ఇప్పుడు చాలామంది సైకాట్రిస్టులు అయిపోయారు, చాలా ఆదరణ ఉంది. సమాజంలోకి వెళ్ళి చిన్న సమస్య కూడా వచ్చేసి ముందే వాళ్ళు, ఎడ్యుకేషన్ కూడా పెరిగింది. సో ప్రెస్ పెరిగింది, ప్రెస్ వల్ల కూడా సమస్యలు అనేది అందరికీ తెలుస్తున్నాయి, ఇమీడియట్ వస్తున్నాయి. ఇమీడియట్ వాళ్ళు క్లినిక్ వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. చాలా చనిపోయింది. నేటి యువతలో కనిపిస్తున్న మానసిక సమస్యలు ఏంటి సార్? ఆల్మోస్ట్ మనం చూసే మానసిక సమస్యలు వస్తాయి, కానీ చిల్డ్రన్స్ మానసిక సమస్యలు వేరు, యువకులకు వచ్చే మానసిక సమస్యలు వేరు, అండ్ వృద్ధులకు వచ్చే మానసిక సమస్యలు వేరు. అన్నీ ఓవర్లాప్ అవుతాయి. కానీ యువతలో మెయిన్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది, స్ట్రెస్ న్యూరోటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే యాంగ్జైటీ ఉండడం, టెన్షన్ ఉండడం, దడదడ, భయం, నిద్ర పట్టకపోవడం, స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, క్లాస్లో కూర్చుంటే ఆ స్ట్రెస్తో కాన్సన్ట్రేషన్ తగ్గి వినలేకపోవడం, ఇవన్నీ మళ్ళీ వాళ్ళకి జ్ఞాపకశక్తి లోపాలు, ఇవన్నీ జనరల్గా యువత వస్తుంటాయి. దీనివల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, వాళ్ళకి ఆత్మీయత భావం వస్తుంటుంది. నేను మంచి కాలేజేమో అనే టెన్షన్ వస్తుంది. ఈ టెన్షన్స్ న్యూరోటిక్ డిజార్డర్స్, అక్కడ ఫోబిక్ డిజార్డర్ అంటాం, జనరలైజ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాం, అలానే హైపోకాంటిక్ డిజార్డర్ అంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే కడిగింది కడవడం, చేసిన పని చేయడం, స్విచ్ ఆఫ్ సాలేదు వేసుకుని మళ్ళీ ఇలాంటి రకరకాల సమస్యలు. ఈ యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ పెరగడం వల్ల యాంగ్జైటీ డిజార్డర్స్ వస్తాయి, అని న్యూరోటిక్ డిజార్డర్స్ అంటాం. ఇంకా స్ట్రెస్ అలా పెరుగుతాయి, మూడ్ డిజార్డర్స్. నెక్స్ట్ మూడ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ రావడం, కుంగిపోవడం, ఆత్మహత్య భావాలు రావడం, దుఃఖము, విరక్తి భావనలు రావడం, చివరికి ఆత్మహత్య. అలానే కొందరు అహంకారంగా మాట్లాడడం, ఎక్కువ తనే గొప్పగా ఊహించుకోవడం, ఎక్కువ మాట్లాడడం, గొప్పలు మాట్లాడడం, గ్రాండియోసిటీ అంటాం అని తనను గొప్పగా ఊహించుకుని ఎక్కువ ఖర్చులు పెట్టడం, తర్వాత మళ్ళీ డిప్రెషన్ రావడం. దాన్ని బైపోలార్ డిజార్డర్ అంటాం. దాన్ని మేనియా అంటాం. గొప్పగా మాట్లాడడం అనేది మేనియా. డిప్రెషన్, మేనియా రెండు వచ్చినప్పుడు బైపోలార్ మూడ్ డిజార్డర్ అంటాం. ఇవి మూడ్ డిజార్డర్, పిచ్చి అలాంటివి కాదు. టెన్షన్కి సంబంధించిన డిజార్డర్స్ న్యూరోటిక్ డిజార్డర్స్. మూడ్ డిజార్డర్స్ అనేది మార్కం. డిప్రెషన్ పొంగిపోవచ్చు, అలా పొంగిపోయినట్టుగా ఉండి మేనియా రావచ్చు. సో ఇది మూడ్ డిజార్డర్స్ నెక్స్ట్ కేటగిరీ. తర్వాత స్లీప్ డిజార్డర్స్, సెక్సువల్ డిజార్డర్స్, బయాలజికల్ ఫంక్షన్స్ అంటాం. ఏ మానసిక జబ్బు వచ్చినా కానీ యువతకు కూడా ఫస్ట్ నిద్ర తీసుకుపెడుతుంది, తర్వాత కాన్సన్ట్రేషన్ తీసుకుపెడుతుంది, తర్వాత ఆకలి తగ్గిపోతుంది, బయాలజికల్ ఫంక్షన్. రోజు తినడం అనేది ఆకలి ఉంటే తినేస్తారు. తర్వాత ఈ
యూరినరీ ఫంక్షన్ డిస్టర్బెన్స్, రకరకాలుగా బయలాజికల్ ఫంక్షన్స్ డిస్టర్బెన్స్ వస్తాయి. వాటి వల్ల కొందరు టెన్షన్ వల్ల ఈ బయాలజికల్ ఫంక్షన్ డిస్టర్బెన్స్, సెక్సువల్ డిస్టర్బెన్స్ రావడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం. నేను నా పెళ్లి చేసుకోవాలంటే నేను భార్యతో ఉండగలనా, నేను వాళ్ళందరూ కొత్త వాళ్ళతో ఉండగలనా అని రకరకాల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది బాగా యువతలో పెరిగింది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నేను చూస్తున్నాను, హైదరాబాద్లో తప్ప ఎక్కడ సబ్స్టెన్స్ అబ్యూజ్ లేదు. అంటే ఎక్కడో చార్మినార్ ఏరియాలో, ఎక్కడో పాతబస్తీలో ఈ గంజాయి, హెరాయిన్ అనేది ఉండేది. ఇక్కడ గంజాయి అనేది ఎప్పుడు కేసులు చాలా తక్కువ ఉండేది. ఎవరో కాశీ పోతే అక్కడ సైన్స్ దగ్గర తీసుకొచ్చుకొని ఏదో చేసేది, కానీ గంజాయి అవ్వట్లేదు. ఇప్పుడు ప్రతి ఊర్లో గంజాయి ఉంది, పాన్ డబ్బాలు కూడా గంజాయి దొరుకుతుంది. అంత తీవ్రంగా పెరిగింది. యువత కూడా ఒకప్పుడు ఎడ్యుకేషన్కి చాలా ఎడ్యుకేషన్ వెళ్ళాయి. ప్రతి ఒక్కరు స్కూల్ కాలేజీకి వెళ్తున్నారు. అక్కడ క్యాంపస్లో స్ట్రెస్ పెరిగిపోయింది, ఈ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ పెరిగాయి. అలా ఎక్కువ మానిటర్ కూడా తగ్గింది. దానివల్ల ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది అంటే బీరుతో స్టార్ట్ అవుతుంది, దాంతో బ్రాండ్ విస్కీ, అలా మాక్టైల్స్తో స్టార్ట్ అయ్యి కాక్టైల్స్కి వెళ్ళిపోతుంది. ఆ సబ్స్టెన్స్ అబ్యూజ్. తర్వాత స్కిజోఫ్రీనియా అనేది తీవ్రంగా మానసిక పిచ్చి అనేది కూడా ఈ యువతకు వస్తుంది. 100 మంది ఎక్కడైతే ఉంటారో ఒకరికి స్కిజోఫ్రీనియా అనేది వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాన్ని మామూలుగా సైకోసిస్ లాగా స్టార్ట్ అయ్యి స్కిజోఫ్రీనియాలో ల్యాండ్ అవుతుంది. సో ఇలాంటి జబ్బులు కూడా పెద్ద జబ్బులు కూడా వస్తాయి. సో మిగతా ఈ కాగ్నిటివ్ డిఫెక్ట్స్, పర్ఫార్మెన్స్, నెవర్ టు ప్రొడ్యూస్ అండ్ రైటింగ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి వచ్చినా కానీ రాయలేకపోవడం, ఇలాంటివన్నీ యువతకు ఎక్కువ వస్తున్నాయి. ఎవరికైనా ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి? కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ ఎలా గమనించాలి సార్? ఆత్మహత్యలు అనేది ఒక డిప్రెషన్కి పరిమితం కాదు. డిప్రెషన్లో వస్తాయి ఆత్మహత్యలు, అలానే వేరే మానసిక జబ్బులు కూడా, అంటే బాగా ఆల్కహాల్ తాగి ఆ మత్తులో విచక్షణ కోల్పోయి వైఫ్ ఏమన్నా అన్నా కానీ ఎవరేమన్నా కానీ ఇంకెక్కువగా అందులో డ్రగ్ వేరే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అలా స్కిజోఫ్రీనియా జబ్బులు కూడా ఆత్మహత్య జరుగుతుంది కొన్ని రకరకాల కారణాలు. సో వేరే జబ్బులు కూడా వస్తాయి. ఈ ఆత్మహత్య ఆలోచనలు మానసిక జబ్బులు లేని వాళ్ళకు కూడా స్ట్రెస్కి గురైన వాళ్ళకు ఒక సొసైటీలో ఒక పొజిషన్ ఉంటుంది. స్టేటస్, స్థానము, మానము, మర్యాద అంటారు జనరల్గా ఆధ్యాత్మికంగా. స్థానం అంటే స్టేటస్, మానం అంటే ఇజ్జత్, నా లైఫ్, నా ఇజ్జత్ పోయింది, నా పరువు పోయింది అంటారు. మర్యాద అంటే నా రెస్పెక్ట్, సొసైటీలో నాకు స్టాండింగ్ ఉంది, నా రెస్పెక్ట్ పోతున్నది. ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్యంగా ఏదైనా క్యాన్సర్ వచ్చేసి సర్జరీ చేస్తే ఒక వికారంగా రావచ్చు. ఇలాంటి బాగా బాడీకి అటాచ్మెంట్, సోషల్ అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు, స్ట్రెస్ గురైనప్పుడు సడన్గా వాళ్ళు నెక్స్ట్ ఊహించుకుంటారు, ఏం జరగబోతుంది, సామాజికంగా నాకు ఏ నష్టం ఏంటి, వ్యక్తిగతంగా నష్టం ఏంటి, పొలిటికల్గా స్టేటస్కి నష్టం ఏంటి అని సడన్గా కొన్ని డెసిషన్ తీసుకుని కూడా నార్మల్గా ఏ మానసిక మందులు వాడేవాళ్ళు, మానసిక డాక్టర్ రాని వాళ్ళు సడన్గా ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సడన్ సాంఘిక మార్పుల వల్ల సడన్ ఆర్థికంగా లాస్ అయిన వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు జనరల్గా మనం ఎస్పెషల్లీ వైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అంటే లైఫ్ పార్ట్నర్, ఆ చిల్డ్రన్, పిల్లలు, దెన్ బ్రదర్స్, ఫ్యామిలీలో కుటుంబంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు జనరల్గా మనం రొటీన్ బిహేవియర్ నుంచి కొంచెం డీవియేషన్ అనిపిస్తుంది, ఫీలింగ్స్లో డీవియేషన్ అనిపిస్తుంది. మాటల్లో కూడా అతి తీవ్రంగా కొంచెం ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ, సడన్గా కుంగిపోవడం కానీ, దుఃఖము, ఏడవడం కానీ, బాధపడడం కానీ చెప్పుకోవడం. ఒక్కోసారి మనకు సడన్గా కొడుకు ఎక్కడో ఉంటాడు, వైఫ్ జాబ్లో ఉంటుంది, సడన్గా ఫోన్ చేసి షేర్ చేసుకున్నప్పుడు అన్ని పనిలో ఉన్నానని సడన్గా పెట్టేయడం, ఇలాంటివి జరగడం బాగా హర్ట్ అయిపోతారు. అప్పుడు ఆ సెన్సిటివ్ స్థితిలో ఉంటారు, వాళ్ళు చాలా సున్నితమైన స్థితిలో ఉంటారు. షేరింగ్ అనేది లేకపోతే సడన్గా డిసిషన్ తీసుకొని వాళ్ళకి అట్మాస్ఫియర్ కూడా అటెంప్ట్ చేసుకోవడానికి కారణం ఉంటుంది. సో ఫస్ట్ కనుక్కోవడం, జాగ్రత్తగా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఒక్కసారి నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినాయంటే కుటుంబం అంతా అలర్ట్ అయిపోవాలి. కుటుంబము, స్నేహితులు, రిలేటివ్స్ అందరూ అలర్ట్ అయిపోయి గమనిస్తూ ఉన్నారు. వీలైతే యాజ్ వెల్ యాజ్ పర్సనల్ సైకాట్రిస్ట్ దగ్గరికి పోతే
ఏ సమస్య కానీ, మానసిక సమస్య లేకున్నా కానీ, సామాజికంగా కానీ, కొంత ఆధ్యాత్మికంగా నేను బ్రహ్మానందం పరమానందం అట్లా వస్తుంది ఇది అయిపోతాను అనుకుని కూడా స్టార్ట్ చేసేసరికి అది కాలేదనుకోండి, అంటే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోయేసరికి షాక్ తింటాడు. సో ఇలాంటి సాధన చేసే వాళ్ళు కూడా సడన్గా ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి. సో ఇలాంటి రకరకాల కారణాలను చూడాలంటే మానసిక నిపుణుడే దగ్గర ఉన్న ఏ మానసిక నిపుణుడి దగ్గర పైన వెంటనే అంటే హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి హెల్ప్ లైన్ తీసుకొని ఆన్లైన్ కన్సల్టేషన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ మన ఈవెన్ అంబులెన్స్లో కూడా వాళ్ళు మీరు డైరెక్ట్ నెంబర్కి మామూలు మనం అంబులెన్స్ ఫోన్ చేసినా కానీ వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉన్నాయి, ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, హెల్ప్ లైన్స్ ఉన్నాయి. అలాంటి హెల్ప్ తీసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు, పేషెంట్ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. ఎవరు చెప్పకుండా వాళ్ళు లోపలే పెట్టుకుంటారు కొందరు మానసిక సోషల్ స్టేటస్కి తగ్గని. ఇలాంటి చాలా సర్వీసెస్ సెంటర్స్ వచ్చాయి, చాలా అవేర్నెస్ వచ్చింది. అయినా ఆత్మహత్యలు అనేది మనం ప్రివెంట్ చేయలేకపోతే సమాజంలో బాగా స్ట్రెస్ పెరిగిందండి. అన్ని లెవెల్లో పిల్లలకు స్ట్రెస్ పెరిగింది. ఎందుకంటే స్కూల్లో కమర్షియల్ స్కూల్స్లో ర్యాంకింగ్ సిస్టమ్, ర్యాంక్తో బాగా ఐడెంటిఫై అవ్వడం, పిల్లలు కూడా ఈ చిట్ పార్టీలలో అక్కడ మీ బాబుకి ఎంత ర్యాంక్ వచ్చింది, మా బాబుకి ఎంత ర్యాంక్ వచ్చింది ఇట్లా కంపేర్ చేయడం, ఈ పేరెంట్స్ వాళ్ళ డిమాండ్స్, స్కూల్లో డిమాండ్స్. సో పిల్లలు అలా స్ట్రెస్కి కూడా అలా అవుతుంది. కాలేజీ లైఫ్లో కూడా ఇంటర్మీడియట్ అంటే లైఫ్లో వాళ్ళ టర్నింగ్ పాయింట్. ఆర్థికంగా కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద. దానివల్ల నా పేరెంట్స్ ఇంత పెట్టారు నేను ఏం చేయాలని దానివల్ల స్ట్రెస్ గురవుతున్నాను. ఇదివరకు వెంకట రోజుల్లో అంత ఎక్స్పెండిచర్ లేదు, అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉండేది. చదివే వాళ్ళు ఎక్కువయ్యారు, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువయ్యాయి, డిమాండ్స్ పెరిగాయి, ఖర్చు పెరిగాయి. సో దీనివల్ల కూడా ఆత్మహత్య. ఇంకోటి ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వాళ్ళకి స్ట్రెస్ పెరిగింది. వర్కింగ్ అవర్స్ చాలా విపరీతంగా ఉంటున్నాయి. ఒక వర్కింగ్ అవర్స్ 8 hours, అలానే 6 hours అని 8 hours అని ఉండేది. గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి మొత్తం టైమింగ్స్ ఉన్నాయి. ప్రైవేట్లో పేమెంట్ బాగా ఇస్తున్నారు వాళ్ళు. ఆ పేమెంట్కి వీళ్ళ ఖర్చు లేకుండా కాబట్టి ఎక్కువ అవర్స్ పనిచేయడం వల్ల బాడీకి రెస్ట్ దొరకట్లేదు. వారానికి మనకు వన్ డే స్టేట్ గవర్నమెంట్లో 1 day రెస్ట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ 2 days రెస్ట్ ఇస్తారు. ఎందుకంటే మానసికంగా మన బాడీ కేర్, మైండ్ కేర్ కోసం రిలాక్సేషన్, యోగా వీటన్నీ కావాలంటే ఒక రోజు కంప్లీట్గా వేరే బుక్స్ చదువుకోవడం, మన జీవన విధానాన్ని మార్చుకోవాలంటే యూ హ్యావ్ టు రీడ్ అండ్ లెర్న్. అలాంటివి కూడా ఒక 1 day కేటాయించుకోవాల్సి వస్తుంది. ఒకరోజు బాడీకి రిలాక్సేషన్, పనులు పెండింగ్ పనులు, ఆ వారంలో పెండింగ్ పనులు చేసుకోవాలి. ఇవన్నీ స్ట్రెస్ తగ్గడానికి అలా పెరిగినప్పుడు ఆత్మహత్య ఆలోచన రావడం అదే ఒక ఎగ్జిట్ లాగా కనిపిస్తుంది లైఫ్లో. సార్ ప్రెసెంట్ సోషల్ మీడియా, మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సోషల్ మీడియా అంటే వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఈవెన్ రొటీన్గా మనం మెయిల్ చూడడం కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చింది. దీనివల్ల స్ట్రెస్ అనేది పెరిగి టైం కన్జంప్షన్. స్టూడెంట్స్కి ఎంత టైం దొరుకుతుంది చదువుకోవడానికి టైం దొరకట్లేదు, ఈ ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో తర్వాత మనం అవసరం లేని అన్నీ కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి. ఈ ఫ్రెండ్షిప్స్ కూడా ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోయాయి. సో దీనివల్ల ఈ మానవ సంబంధాల్లో రొటీన్గా న్యాచురలిస్టిక్ సంబంధాలు కాకుండా వేరే కూడా జరుగుతుంది. యువత కాకుండా వేరే వాళ్ళకు కూడా ఎక్కువ టైం మనం స్క్రీన్ అవర్స్, స్క్రీన్ టైం పెరుగుతుంది. దానివల్ల అవైలబిలిటీ ఆఫ్టర్ 24 hours ఉన్న మనిషికి అందులో 7-8 hours పడుకోవాలి. మిగతా టైంలో వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి, జాబ్ చేసే వాళ్ళు జాబ్ చేస్తారు, స్టూడెంట్స్ చదువుకుంటారు. ఈ టైం సరిపోవట్లేదు. అనవసరంగా ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ కానీ ఇవన్నీ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేయడము, చాటింగ్ చేయడము, దీనివల్ల సమస్యలు ఎక్కువైతాయి. ఎందుకంటే ఫ్రీ ఉంది, దానికి ఖర్చు లేకుండా లేదు కాబట్టి ఎక్కువ యూజ్ చేయడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి, స్ట్రెస్ పెరుగుతుంది, కోపింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. వెనుకటి రోజుల్లో లేవు. కానీ మంచి వాళ్ళు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చక్కగా యూజ్ చేసుకొని వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ వ్యక్తిత్వ విలువలు పెంచుకుంటున్నారు. అంత డాటా మంచిగా యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా యూస్ఫుల్. దానికి మానసిక సమతుల్యత అవసరం. మంచి సైకాట్రిస్ట్, వెల్నెస్ అండ్ క్లినిక్స్ వచ్చాయి, వెల్నెస్ క్లినిక్ ఉన్నాయి కదా. సో అలా చేసి హౌ టు మేనేజ్ దిస్ మీడియా, హౌ టు గెట్ మోర్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ సోషల్ మీడియా వల్ల కూడా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. దానివల్ల మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు పిల్లల గురించి చెప్పారు కదా సార్, మరి పిల్లల్లో వచ్చే స్ట్రెస్ని పేరెంట్స్ ఎలా తగ్గించగలరు?
ప్రస్తుతం పేరెంట్స్ కండిషన్లో పడిపోతున్నారు. అంటే ఒక చట్టంలో ర్యాంక్ రావాలా, ర్యాంక్ ఓరియంటెడ్, ర్యాంక్స్ ఏ స్కూల్లో వస్తున్నాయో ఏ కాలేజ్ వస్తున్నాయో అందులోనే వేస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం హాస్టల్ వేసేస్తున్నారు. దీన్ని తగ్గించాలంటే మెయిన్ మన పిల్లలు ఆ స్కూల్ కానీ కాలేజ్ కానీ మన దగ్గర ఉంటే ఇంట్లో డేస్ కలర్గా పోవడం అనేది చాలా ఇంపార్టెంట్, బెటర్. అంటే మనకు కావాల్సింది గుడ్ స్టూడెంట్గా ఒక అబ్బాయి ఒక మంచి పెరగాలంటే గుడ్ స్టూడెంట్ కావాలి, గుడ్ బాయ్ కావాలి. అంటే ఆయన వ్యక్తిత్వ విలువలు కూడా మన ఇంటికి చుట్టాలు వస్తుంటారు, పెద్దవాళ్ళు వస్తే గౌరవించడం, ఇంట్లో ఏం జరుగుతుంది, అమ్మ ఎట్లా బిహేవ్ చేస్తుంది, నాన్న ఎవరు ఇలా బిహేవ్ చేస్తున్నారు, తాతయ్య ఏంటి, రిలేషన్స్ అన్నీ వాళ్ళకి తెలిస్తే వ్యక్తిత్వ నిర్మాణం అనేది మనకి 20-25 సంవత్సరాల వరకు జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం అనేది హాస్టల్ వేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. తప్పనిసరిగా హాస్టల్ కూడా వేయచ్చు, కానీ ఇది అందరూ గుర్తుపెట్టుకొని అట్లీస్ట్ హాస్టల్ చేస్తే వారానికి 1-2 సార్లు వెళ్ళి మదర్ ఒకసారి ఫాదర్ ఒకసారి వెళ్ళి చూసి పిల్లలకి అది వెంతి లేకుండా చూడడం అనేది ఒకటి. ఇంకోటి, పిల్లలకి ఎప్పుడు కానీ ఫస్ట్ ర్యాంకు ఏ ర్యాంక్ వచ్చింది అనకుండా ఫస్ట్ 10 ర్యాంకులో ఫస్ట్ 15లో ఉండు చెప్పాలి. సో థర్డ్ ర్యాంక్ వచ్చినా కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకు కూడా ఇంకోటి కూడా ర్యాంక్ వచ్చే విధంగా ఉండాలన్నా మనమే ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడు రావాలా ఉండకూడదు అనేది కాంపిటేటివ్ స్పిరిట్ ఇవ్వాలి. కానీ నువ్వే గొప్ప ఉండాలా మిగతా అలా అంటే ఒక రకంగా జెలసీ కూడా వాళ్ళకి మిగతా వాళ్ళు నన్ను బీట్ చేస్తున్నది కాకుండా అందరూ మంచి స్టూడెంట్స్లో ఉండాలి. అంటే గుడ్ స్టూడెంట్ క్లాస్లో గుడ్ స్టూడెంట్ ఫస్ట్ 10 ఫస్ట్ 15 ఉంటే సరిపోతుంది అనేది అందరికీ అందరూ గమనించాలి. మంచి స్టూడెంట్ ఉంటే ఎప్పటికీ ఉంటాడు. బాగా స్ట్రెస్ అవుట్ అయిపోయి ప్రతిసారి ఒక్కసారి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎంజాయ్ చేస్తాడు. ప్రతిసారి ఎస్ఎస్సి వరకు ప్రతి 10 ఏళ్ళు మనం అబ్బాయి రావాలా, ఇంటర్మీడియట్ కూడా రావాలా, ఎంబీఏలో కూడా రావాలా, 10 సబ్జెక్ట్ రావాలనుకోదు. 1-2 సార్లు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలు ఎప్పుడు వాళ్ళు మంచి పిల్లలే. సో వాళ్ళు అలానే ఉండాలి. మంచిగా చదువుతున్నారు చూసుకుంటే సరిపోతుంది. ఇది నా పేరెంట్స్కి ముఖ్యమైన సలహా. వర్క్ ప్రొఫెషనల్స్ ఐటీ ఉద్యోగులలో స్ట్రెస్ ఉంటుంది కదా సార్, అది తగ్గడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ సాఫ్ట్వేర్ జాబు పూర్తి కానీ ఇంకా కార్పొరేట్ జాబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకరే జాబ్ చేయడం అనేది చాలా తక్కువగా ఉన్నాను. కొందరు హౌస్ వైఫ్గా ఉండడం, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండడం, వాళ్ళ సమస్యలు తక్కువ ఉంటున్నాయి. ఇద్దరు కూడా జాబ్ చేసినప్పుడు పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకు హెవీ టైమింగ్స్ విపరీతంగా ఉండడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. వాళ్ళ ఈవెన్ భార్యాభర్తలు కలిసి గడపడం అనేది చాలా తగ్గి షేరింగ్ ఆఫ్ ఎమోషన్స్ తగ్గుతున్నాయి. ఇంకోటి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. శారీరకంగా కలిసి ఉండడం కూడా తగ్గుతుంది వాళ్ళకి. ఈవెన్ దానివల్ల ఈ చిన్న దానికే ఇద్దరు జాబ్ హోల్డర్స్, ఇద్దరు హై శాలరీస్, హైలీ డిమాండింగ్ వర్క్ ఓరియంటెడ్ జాబ్స్ కాబట్టి అక్కడ స్ట్రెస్ కాకుండా ఫ్యామిలీ కుటుంబ సమస్యలు ఏది వచ్చినా కానీ వాళ్ళ టైం సరిపోవట్లేదు. పర్సనల్గా కుటుంబ సమస్యలు రావట్లేదు. ఇంకా టెన్షన్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు ఈ పేరెంట్స్ కూడా దూరం ఉంటారు. ఎక్కడో బెంగళూరులో వర్క్ చేయడం, పేరెంట్స్ విలేజ్ ఉండడం, దానివల్ల ఈ పెద్దల గైడెన్స్ అనేది వాళ్ళకి దొరకట్లేదు. ఎస్పెషల్లీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు డైవర్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న సమస్య ఉన్నా కానీ మామూలుగా ఒక హౌస్ వైఫ్ వాళ్ళ ఉన్నప్పుడు ఒకటి జాబ్ చేసి ఇంకో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు కోపింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది నా అబ్జర్వేషన్లో. సో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు మేము అడ్వైజ్ చేస్తున్నాం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యం కొంచెం తక్కువైనా పర్లేదు అంటే అలాంటి ప్రొఫెషన్లో ఉండడం వల్ల వాళ్ళు టైం ఎక్కువ కేటాయిస్తున్నారు. ఈవెన్ శారీరకంగా కలిసిమెలిసి ఉండడం అనేది యువత ఎవ్రీడే పిల్లలు అయ్యేవారికి అట్లీస్ట్ కలవడం. వాళ్ళు లేట్ మ్యారేజ్ అవుతున్నాయి. 25 to 30 మ్యారేజ్ అంత లైఫ్లో సెటిల్ అయినాకనే మేము మ్యారేజ్ చేసుకుంటాం అనేది జరిగింది. దానివల్ల వయసు ఉన్న యూత్ఫుల్నెస్ పోయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. ఈవెన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటున్నాయి. దానివల్ల ఎవరికి చెప్పుకోలేక సమస్యలు ఎక్కువైపోయి డిఫరెన్సెస్ ఒపీనియన్ వచ్చేసి ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళను పెద్దలు కూడా అపార్థాలు చేసుకొని విడిపోయే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. వాళ్ళ లోపల న్యూరో డిజార్డర్స్ కానీ, టెన్షన్ డిజార్డర్స్ ఉంటాయి, మూడ్ డిజార్డర్స్ ఉంటాయి, అదర్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ట్రీట్మెంట్కు వెంటనే రావట్లేదు. సమస్యలు పెరిగి చివరికి వాళ్ళ ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ అంటాం. అంటే మామూలుగా వచ్చిన వాళ్ళ జబ్బుల కంటే సాఫ్ట్వేర్ వచ్చే ఏ జబ్బు వచ్చినా కానీ ఎక్కువ టైం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. కొంచెం నాలాగా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక అలా చేసుకోవడం, లేకపోతే కొందరు
ఇద్దరు సాఫ్ట్వేర్ కాకుండా వేరే చేంజ్ ఆఫ్ వర్క్ టైం తక్కువ ఉన్న ఒక లైఫ్ పార్ట్నర్ ఎవరు కానీ మెయిల్ కానీ ఫిమేల్ కానీ కొంచెం డిఫరెంట్ జాబ్ చూసుకుంటే చాలా బెటర్. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో పాటించవలసిన అలవాట్లు ఏంటి సార్? మానసిక జబ్బు రాకుండా చూసుకోవడానికి ఎస్పెషల్లీ మన దైనందిక చర్యలో టైంకి లేవడం, టైంకి పడుకోవడం, ఏ టైం అయినా పర్లేదు, క్లాక్ స్లీప్ వేక్ సైకిల్ అనేది మెయింటైన్ చేయాలి. బయోరిథిమ్స్ అంటాం, అంటే స్లీప్ రిథిమ్ ఉంటుంది. మన ఫుడ్ కూడా టైం తినడం, డిన్నర్ టైం, లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం అనేది వాళ్ళ వృత్తికి తగ్గట్టుగా ఫిక్స్ చేసుకొని అలా 1 అవర్ అటైనా కానీ ఫ్లెక్సిబుల్గా పెట్టేసుకుంటే బెటర్. ఇంకోటి జాబు మన స్ట్రెస్ ఏంటి, ఆ స్ట్రెస్ రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ముందే కౌన్సిలింగ్, కొందరు ఫ్యామిలీ మెంబర్స్ మానసిక జబ్బు ఉన్న వాళ్ళు ముందు సైకాట్రిస్ట్ కలుపుతుంటారు. వాళ్ళకి ఏంటంటే మేము ప్రైమరీ ప్రివెన్షన్ చెప్తాం, సెకండరీ ప్రివెన్షన్, ప్రైమరీ ప్రివెన్షన్ 2 రకాలుగా ఉంటాయి. జబ్బు రాకుండా వాళ్ళు ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, అదంతా విపరీతించలేము. కానీ అనవసరం కానీ ఇక్కడ ప్రైవేట్ జాబ్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఈ స్ట్రెస్ పోన్ పర్సన్స్ ఇలాంటి ఈ ప్రైవేట్ జాబ్ డిమాండింగ్ జాబ్స్ పోకుండా ఈజీ జాబ్స్ పోవడం బెటర్. సో అలా వాళ్ళు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఉంటారు, ఒక 20 క్లాసులు చేస్తాను, 10 క్లాసులు చేస్తాను, 30 క్లాసులు అంటే శక్తికి మించిన పనులు లేకుండా ఆ లైఫ్ స్టైల్ వృత్తి దగ్గర కూడా అలా మాట్లాడుకుంటే ఆ యజమాని అలానే స్ట్రెస్ రాకుండా చూసుకోవడం, డైలీ లైఫ్ ఒక డిసిప్లిన్గా చేసుకోవడం. ప్రతి ఒక్కరు మార్నింగ్ టైం బాడీకి కూడా 1 అవర్ స్లీప్ అవర్స్, 7 to 8 అవర్స్ నిద్ర ఉండాలి. ఒక 1 అవర్ బాడీ కోసం, అంటే వాకింగ్ కానీ, యోగా కానీ, పూజ ప్రేయర్, ఒక 5 minutes పూజ చేయడము, లేకపోతే మెడిటేషన్, యోగా ఇలాంటివి ఉంటే బాడీ రీజునేట్ అయిపోతుంది. సో అది కూడా ముఖ్యం. ఆహారపు అలవాటు కూడా ఏ ఆహారాన్ని తినచ్చు, వాళ్ళ నేపథ్యం, కుటుంబ నేపథ్యాన్ని బట్టి టైం తింటే సరిపోతుంది. వాటర్ కూడా మనం పనిలో పడి అన్నీ మర్చిపోయి వాటర్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఇది మానసికంగా యాజ్ వెల్ యాజ్ బాడీకి మంచిది కాదు. ఇవన్నీ మానసిక శారీరక ఆరోగ్యానికి కావాలి. పల్లెల్లో మరియు చిన్న పట్టణాలలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి ప్రభుత్వం, సమాజం ఏం చేయాలి సార్? ఈ పట్టణాల్లో వాతావరణం, సిటీ కానీ టౌన్స్ కానీ వాతావరణం వేరు ఉంటుంది, విలేజ్లో వాతావరణం వేరు ఉంటుంది. మెయిన్ విలేజ్కి వెళ్ళొచ్చే మానసిక జబ్బులు చాలా త్వరగా తగ్గుతాయి. రూరల్ అంటాం మేము, చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వెరీ ఫాస్ట్గా అవుతుంది. పట్టణాల్లో, సిటీలలో ఉన్న వాళ్ళకి జబ్బులు తీవ్రత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. ఇది ఒక పాయింట్ అందరికి తెలియాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి అభివృద్ధి చేయడానికి చాలా మార్గాలు. వెనుకటి నుంచి కూడా హనుమాన్ వ్యాయామశాలలు ఉండేది ప్రతి విలేజ్లో. చిన్న మంచిగా ఉన్న వాళ్ళలో ప్రతి ఇంటికి పేపర్ వచ్చింది. సో అలా ఈ సిటీలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ క్లబ్ ఉంది, హైదరాబాద్లో చాలా క్లబ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో. అంటే క్లబ్బింగ్, స్పోర్ట్స్, క్లబ్లో స్పోర్ట్స్ ఉంటాయి, రిక్రియేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, రిలాక్సేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి, యూ కెన్ రెస్టారెంట్ అవన్నీ ఉంటాయి. సో అది ఒక 10 మంది కూర్చోవడం అలా దానికి ఫెసిలిటీస్ ఉంటాయి. అదే సేమ్ ఇలాంటి ఫెసిలిటీస్ విలేజ్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు గ్రామ సచివాలయం ఉంటుంది, అక్కడ వాళ్ళు చిన్న లైబ్రరీ పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కరీంనగర్లో ప్రైవేట్ సమాజం పెట్టుకుంటున్నాయి క్లబ్స్ లాగా, కిట్ పార్టీలు ఇలాంటి వల్ల అందరూ కలిసి ఉండడం, సమస్యలు షేర్ చేసుకోవడం అనేది స్ట్రాంగ్గా జరుగుతుంది. విలేజ్లో కూడా ప్రభుత్వం పరంగా చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ సమాజం కూడా అంబేద్కర్ సంఘం అని రకరకాల సంఘాలు వాళ్ళంతా వాళ్ళు గెట్ టుగెదర్స్ పెట్టుకుంటున్నారు. ఈ గుళ్ళలో భజన మండలి ఉంటున్నాయి. సో దీనివల్ల భక్తి పెరిగేటట్టుగా విలేజ్లలో చూసుకోవడం. ఈ మన క్లబ్స్లలో ఏదైతే వాతావరణం ఉందో విలేజ్ కూడా అలాంటి వాతావరణం వస్తుంది. చిన్న లైబ్రరీస్ పెడుతున్నాం, న్యూస్ పేపర్స్ అన్ని ఒక కూడల్లో పెట్టేసుకుని అలా రిలాక్సేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, వాళ్ళు వెల్నెస్ ట్రైనింగ్. అంటే ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు చెరువు గట్ల కొట్టి నడవడం, రౌండ్లో ఈవినింగ్, మార్నింగ్ వీలు కాకపోతే 5 o'clock ఈవినింగ్ రావడం అనేది జరుగుతున్నది. అంటే వాకింగ్ కరీంనగర్లో ఎల్ఎండి డ్యామ్ దగ్గర, స్కూళ్ళ దగ్గర, సర్కస్ గ్రౌండ్లో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ పరంగా ఓపెన్ జిమ్స్ పెట్టింది. ఉన్న వాళ్ళే క్లబ్స్కి వెళ్తారు, అక్కడ మెంబర్షిప్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు, బీద వాళ్ళు మంచిగా వాళ్ళు వాకింగ్ చేయడం కోసం చాలా ఫెసిలిటీ చేశారు కరీంనగర్లో.
ప్రతి చాలా ఒక్కొక్క కార్పొరేట్లో వాళ్ళ డివిజన్లో గార్డెన్స్ వాకింగ్ ట్రాక్స్ వేసి అలా చేసి ఓపెన్ జిమ్స్ కూడా పెడుతున్నాం. దీనివల్ల వాళ్ళకి వెల్నెస్ పెరుగుతుంది. వెల్నెస్ ఉండడం వల్ల ఇల్నెసెస్ తగ్గుతాయి, మానసిక స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి గవర్నమెంట్ ద్వారా ప్రోత్సహించాలి. ఈ ఓపెన్ జిమ్స్ పెద్ద పెద్ద విలేజ్లలో మండలంలో కూడా పెడితే గవర్నమెంట్ ఏదైతే శాంక్షన్ చేస్తున్నారు గవర్నమెంట్ చేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోని ఈ మన చెట్లు పెంచడానికి సపరేట్ ప్లేస్ పెట్టేసి వనం గ్రామీణ వనాలు అనేది పెంచుతున్నాను. దాని చుట్టూ మళ్ళీ వాకింగ్ ట్రాక్ చేసి యువత అనేది వాళ్ళు చేసుకుంటారు. స్పోర్ట్స్ ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ వాళ్ళు క్రికెట్ వాడడం కానీ అలాంటివి వాడడం వల్ల దీనివల్ల యువత అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. వెల్నెస్ కూడా పెంచుకుంటుంది. ప్రజెంట్ నిద్రలేమి ఒక పెద్ద సమస్యగా ఉంది కదా సార్, దీనికి గల ప్రధాన కారణాలు మరి ఇంకా పరిష్కారాలు ఏంటి సార్? మానసిక సమస్యలు ఏమున్నా కానీ ఫస్ట్ స్లీప్తో స్టార్ట్ అవుతాం. మేము కూడా స్లీప్ మంచిగా వచ్చేది మెడిసిన్ ఇస్తాం కాబట్టి చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు రిలీఫ్ వస్తుంది. సో ఇక్కడ నిద్ర అనేది టౌన్స్లో నిద్ర సమస్య అనేది పల్లెటూళ్ళలో ఉంటుంది, సిటీలో ఉంటుంది. కానీ పల్లెటూళ్ళలో తక్కువ ఉంది, సిటీలో ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను బయోరిథమ్స్ అని ఇంతకుముందు చెప్పాను. అంటే స్లీప్ రిథమ్, ఫుడ్ టేబుల్లో కూడా ఒక రిథమ్ ఉంటుంది. జీర్ణరసాలు అనేది టైంకు ఉత్పత్తి అవుతాయి. అలానే ఈ బయోరిథమ్స్ డిస్టర్బ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లెటూళ్ళలో వాళ్ళు 9 o'clock 8 to 9 పడుకుంటారు. మళ్ళీ మార్నింగ్ 5 to 6 లేస్తారు. ఎందుకంటే అక్కడ కోళ్ళు ఒక్కొక్కని లేపేస్తుంటాయి ఆటోమేటిక్గా. ప్రతి ఇంటికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఇక మనం ఇక్కడ అపార్ట్మెంట్లో ఉండడం వల్ల సూర్యుడు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనం చూడట్లేదు. సో దీనివల్ల రిథమ్స్ ఈ మన నిద్ర అనేది మన కంటి మీద సూర్యకిరణాలు పడితే మనం నైట్లో కళ్ళు మూసుకోగానే మెలటోనిన్ అనేది పెరుగుతుంది. సో కళ్ళు తెరవగానే అది మెలటోనిన్ చేంజ్ వస్తాయి. దానివల్ల ఈ మెలటోనిన్ అనేది బయోరిథమ్స్ అన్ని కాపాడతాయి. నాట్ ఓన్లీ స్లీప్, ఈ సెక్సువల్ రిథమ్స్ కానీ, డైజెషన్ రిథమ్ కానీ, బాడీ లోపల అన్ని రిథమ్ ప్రకారం జరుగుతాయి. రిథమ్స్ దెబ్బతిని ఎందుకు తిరుగుతున్నాయంటే టౌన్స్లో లేట్గా పడుకుంటారు. 12-1 గంట పని చేస్తున్నారు, పడుకుంటున్నారు, ఓవర్ టైం వర్క్ చేయడం. నైట్లో ప్రతి పార్టీ నైట్ పెట్టేస్తే 1 గంట టైం క్లాక్ మారే వరకు ముచ్చట్లు పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. గవర్నమెంట్ ఎన్ని రెగ్యులేషన్ చేసినా. ఇంకోటి నైట్ క్లబ్స్, రెస్టారెంట్స్ నైట్లో గడపడం, ఇవన్నీ కూడా బయోరిథమ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి. అవి విలేజ్లలో ఉండటం. ఈ టీవీలు సీరియళ్ళు కంటిన్యూస్ నైట్ వరకు చూడడం, నైట్లో పోయి పడుకున్న తర్వాత మన వాట్సాప్ చెక్ చేసుకోవడం, మెయిల్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ వల్ల లేట్గా పడుకోవడం వల్ల ఈ రిథమ్ అనేది దెబ్బతింటుంది. లోపల హార్మోన్స్ కూడా దెబ్బతింటున్నాయి. హార్మోన్స్ కూడా రిథమ్ పోయి దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. స్ట్రెస్ పెరుగుతున్నది. స్ట్రెస్ పెరగడం వల్ల ఈ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల మిగతా అన్ని హార్మోన్స్ న్యూరో ఒక యాక్సిస్ ఉంటుంది, హైపోథాలమస్ పిట్యూటరీ యాక్సిస్. ఈ యాక్సిస్ దెబ్బతినడం వల్ల, హార్మోన్స్ దెబ్బతినడం వల్ల మనలో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, మైండ్కి రిలాక్సేషన్ అనేది ఉండదు. మైండ్ ఎప్పుడు టెన్స్గా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా టౌన్స్ సిటీస్లో విపరీతంగా ప్రాబ్లం ఉంది. ఈ నగరీకరణ పట్టణీకరణ వల్ల ఈ నైట్ లైఫ్ అనేది పెరిగింది. ఇప్పుడు వాషింగ్టన్ నెవర్ స్లీప్స్, న్యూయార్క్ నెవర్ స్లీప్స్, లండన్ నెవర్ స్లీప్స్ అనేది. బాంబే ఆల్సో నాట్ స్లీపింగ్. అంటే 24 hours నైట్ షాపింగ్ కూడా అలో చేశారు గవర్నమెంట్. అంటే ప్రపంచ పోటీలో ఈ ఫైనాన్స్ అనేది పెరిగింది కాబట్టి నైట్ షాపింగ్ కూడా లేట్గా ఉండడం, నైట్లో కూడా షాపింగ్ కూడా అలో అయింది బాంబే. సో నౌ దిస్ ఈజ్ సిస్టమ్ చేంజింగ్. నైట్ అండ్ డే అనేది నైట్ అలో చేయడం వల్ల, నైట్ యాక్టివిటీస్ అలో చేయడం వల్ల ఈ నైట్లో నిద్రపోయే టైం అది ప్రకృతికి వికృతి అనేది ఎక్కువైపోయింది. ప్రకృతి సన్ ఎప్పుడు ఉంటాడో మన సన్తో పాటు మనం కూడా నిద్రపోవాలి, సన్తో పాటు మనం లేవాలి. దానికి మనకి డివైడ్ అనేది వచ్చింది. ఇది కొత్త మార్పు. దానివల్ల మానసికంగా స్ట్రెస్ పెరిగి ఇది బాడీ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ బోత్ దెబ్బతింటుంది. ఇది అందరూ తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవన శైలిని మార్చుకోవాలి. మహిళల్లో ఎక్కువ కనిపించే మానసిక సమస్యలు ఏంటివి సార్? వాటిని ఎలా తగ్గించాలో సూచనలు ఇవ్వగలరా? మహిళల్లో మానసిక సమస్యలు, పురుషుల్లో మానసిక సమస్యలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అన్ని సమస్యలు ఆలోచన సేమ్ ఉంటాయి. కానీ మహిళల్లో ప్రత్యేకంగా స్త్రీల శరీరం అనేది పురుష శరీరానికి భిన్నంగా ఉంటుంది. ప్రతి మంత్ వాళ్ళు మెన్సెస్ అవుతారు కాబట్టి ఆ మెన్సెస్ పీరియడ్ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఉంటుంది. హార్మోన్స్ అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ పెరిగి సడన్గా ఫాల్ అవుతారు, అప్పుడు బ్లీడింగ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ప్రొటెక్టింగ్ హార్మోన్స్.
బాడీకి ప్రొటెక్టింగ్, మెంటల్ హెల్త్ కూడా ప్రొటెక్టింగ్. సడన్గా ఫాల్ కావడం వల్ల స్ట్రెస్కి గురవుతారు. ఆ స్ట్రెస్ గురైనప్పుడు రకరకాల పెయిన్స్, టెన్షన్ ఉండడం, కొందరు 3-4 days బాగా స్ట్రెస్గా ఉంటారు. అలానే దీన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కొందరు పిల్లలు, పెళ్ళిగాని పిల్లలు వస్తాయి, ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అంటారు. ఆ టైంలో మన వెంకట రోజుల్లో దాన్ని బాగా రిలాక్సేషన్ ఇచ్చేసేది. అంటే పేరెంట్స్ కానీ వాళ్ళు ఆ 4 days వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా చూసేది, జాగ్రత్తగా కుటుంబం కాపాడుకునేది. ఇప్పుడు అలా అని ఇంకోటి డెలివరీస్ టైంలో పోస్ట్ పార్టల్ అంటాడు. యాంటీపార్టం, పార్టం, పోస్ట్ పార్టం అంటే ప్రెగ్నెన్సీ అయినప్పుడు, డెలివరీ టైంలో, డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ప్లాసెంటా 9 months ప్లాసెంటా పెరుగుతుంది. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ విపరీతంగా పెరుగుతాయి. దానివల్ల మేము ట్రీట్ చేసే మానసిక కూడా న్యాచురల్గా తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ప్రొటెక్టింగ్ హార్మోన్ ఫిమేల్స్లో ఓపిక, సహనం ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకంటే. ఎందుకంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ వల్లే పెరిగినప్పుడు ఆ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి చాలా చక్కగా మంచి హెల్త్, బాడీ హెల్త్ అన్నీ బాగుంటాయి. కొందరికి స్ట్రెయిన్ అయిపోయి కొందరు యాంటీపార్టల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. యాంగ్జైటీ, యాంటీపార్టల్ అన్సెట్, యాంగ్జైటీ, పార్టల్, ఇంట్రాపార్టల్ అంటాం, పోస్ట్ పార్టల్ అన్సెట్, సైకోసిస్, పోస్ట్ పార్టల్ అన్సెట్. ఎందుకంటే సడన్గా డెలివరీ కాగానే ప్లాసెంటా బయటకు రాగానే హార్మోన్స్ పడిపోతాయి. సడన్గా పడిపోతాయి. అంటే చాలా ప్లాసెంటా ఎంత ప్రొడక్షన్ చేస్తుందంటే చాలా చేసి బాడీ హెల్త్ ఇచ్చి దానికంటే పాపని మంచి పెంచడానికి, బాడీ కూడా ఫిట్ కావడానికి, తల్లి బాడీ ఫిట్ కావడానికి హార్మోన్స్ పనిచేస్తాయి. సడన్గా అది తగ్గిపోవడం వల్ల బ్రెయిన్, మన పచ్చి బాలంతా పల్లెటూరులో, అలానే ఈ బ్రెయిన్ అనేది బాగా స్ట్రెస్కి గురవుతుంది. ఆ టైంలోనే వాళ్ళు మానసిక సమస్యలకు గురవుతారు. పోస్ట్ పార్టల్ డిప్రెషన్ అంటాం, పోస్ట్ పార్టల్ సైకోసిస్ అంటారు. ఆ సైకోసిస్, పోస్ట్ పార్టల్ ఆన్సెట్ అంటాం. ట్రీట్మెంట్స్ ఏముంటుంది కానీ యూజువల్లీ ఈసీటీ అంటే ఎలక్ట్రోకాన్వల్సివ్ థెరపీ అనేది మేము ఇస్తాము. అది ఇండికేషన్ దానికి. కొందరు పోస్ట్ పార్టల్ వైలెన్స్ ఇస్తారు. పిల్లల్ని చేయడము, పిల్లల్ని పక్కకు పడేయడం, ఇలాంటివన్నీ ఇరిటేషన్. మాతృత్వం అంత గొప్పది కానీ ఆ టైంలో వాళ్ళకు విచక్షణ అనేది కొన్ని కోల్పోవడం అనే సమస్యలు స్పెషల్గా ఉంటాయి. సైకోసిస్ అనేది రావచ్చు, న్యూరోటిక్ డిజార్డర్స్ రావచ్చు, టెన్షన్ ఇలాంటివి రావచ్చు. దెన్ ఈవెన్ మూడ్ డిజార్డర్స్ అని, సడన్ డిప్రెషన్, పోస్ట్ పార్టల్ డిప్రెషన్, పోస్ట్ పార్టల్ మేనియా డిజార్డర్స్ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఈసీటీ అని ఎలక్ట్రోకాన్వల్సివ్ థెరపీ వితిన్ 1 week వాళ్ళు నార్మల్ అయిపోయి మంచిగా చెప్పారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు క్రమం తప్పకుండా మందులు వాడాలా, లేకపోతే థెరపీతో కూడా పరిష్కారం ఉందా సార్? మానసిక సమస్యలకి మందులతో చేసే దాన్ని ఫార్మకోథెరపీ అంటాం. మిగతాది నాన్ ఫార్మకాలజికల్ మేనేజ్మెంట్ అంటాం. అంటే సైకోథెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి, బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, సైకోడైనమిక్ సైకోథెరపీ అనేది వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ సైకోథెరపీస్ ఉంటాయి. మందులతో మనసును మంచి చేయడం అనేది ఫార్మకోథెరపీ. మందులు లేకుండా మన మనసుతో ఎదుటి మనసును మంచి చేయడం అనేది సైకోథెరపీ. మన మైండ్ ద్వారా ఇంకో మైండ్, మన మాటల ద్వారా కొన్ని ప్రొసీజర్స్లో చెప్పి మనసును మార్చడం అనేది రెండో పద్ధతి. జనరల్గా కౌన్సిలింగ్ అనేది మనము వాళ్ళు జనరల్గా ప్రివెంటివ్ కౌన్సిలింగ్కి వస్తారు. అంటే జబ్బు ఇంట్లో ఎవరికైనా ఉంటే పిల్లవాడికి కొంచెం సమస్య రాగానే, సార్ మా అబ్బాయికి ఏమైనా సమస్యలు ముందు జాగ్రత్తలు చెప్పండి అంటే అది ప్రైమరీ ప్రివెన్షన్గా మేము చెప్తాం. స్ట్రెస్ కానీ రిలాక్సేషన్ ట్రైనింగ్ అని ఉంటాయి. రిలాక్సేషన్ ట్రైనింగ్ అంటే ఎవరైతే యాంగ్జైటీ ప్రోన్ ఉంటారో, ఎగ్జామ్స్లో వాళ్ళు చదివి రాయలేకపోవడం, ఇలాంటివి, సార్ నాకు అన్ని వచ్చి కానీ స్టేజ్ ఎక్కితే మాట వస్తుంది, లేకపోతే నేను జాబ్లో నేను అంత చేయలేకపోతున్నాను వస్తారు. వాళ్ళకి మందులు రాసిన పని లేదు. జాకబ్సన్స్ రిలాక్సేషన్ ట్రైనింగ్ అని ఉంటాయి. దాన్ని మంచి ఒక 1 hourలో థియరీ ఏంటి, ఎలా పనిచేస్తారు రిలాక్సేషన్ ట్రైనింగ్ అనేది మనం చెప్తాం శాస్త్రబద్ధంగా. దాన్ని చేసి చూపిస్తే 100% రిలాక్సేషన్ వస్తుంది. 100% బాడీలో రిలాక్సేషన్ వస్తుంది, 100% మానసిక రిలాక్సేషన్ వస్తుంది. వాళ్ళు ఒక్కసారి రిలాక్సేషన్ అయిపోయి బాడీలో ప్రతి కణము, ప్రతి బ్రెయిన్, మనసు, శరీరం రిలాక్స్ అయ్యిందంటే టెన్షన్ రాదు. చీకట్లో వెలుతురు ఉండదు, వెలుతురులో చీకటి ఉండలాగానే ఈ పరస్పర విరుద్ధమైన టెన్షన్ అనేది రిలాక్సేషన్ అనేది. రిలాక్స్ అయ్యి నేర్పించినాక టెన్షన్ రాదు ఇంకా. సో బాడీ ఎట్లా రిలాక్స్ చేసుకోవాలో పర్సన్ తెలిసినప్పుడు టెన్షన్ ఎక్కడికి వస్తుందో రానే రాదు. నలుపులో తెలిపేలా ఉండదో అది కూడా అంతే. అలాంటి ట్రైనింగ్ మనం చక్కగా ఇచ్చేసుకుని దాన్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా పెరుగుతుంది. ఎగ్జామ్స్లో పెరుగుతుంది, జాబ్ వర్క్లో పెరుగుతుంది, స్ట్రెస్ తట్టుకునే శక్తి పెరుగుతుంది.
దీనికి యోగా పద్ధతులు ఉంటాయి. దాన్ని జోడించి ఇదో జాకోబ్సన్ రిలాక్సేషన్ అనేది యోగా నుంచి వచ్చింది, కానీ ఒక అమెరికన్ వాళ్ళు ప్రపోజ్ చేసింది. మన యోగాకు సంబంధమే. యోగాలో కూడా రిలాక్సేషన్ వస్తుంది. వాకింగ్ వీటితో పాటు యోగా కూడా కలిపి చేసుకుంటే చాలా మంచిది. అండ్ మేము ఇక్కడ మాకు వెల్నెస్ క్లినిక్ అనేది ఒకటి ఉంది సపరేట్. 3rd ఫ్లోర్లో వెల్నెస్ బ్లాక్, ఆ ప్రివెంటివ్ గురించి చేస్తాం. ఇక మందులు ఏ జబ్బులు అయినా కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని జబ్బుల్లో ఫస్ట్ మందులు వాడాలి. జబ్బు నిర్ధారణ అయినప్పుడు మందులు కంపల్సరీ. చాలా చక్కని మందులు అండి. ఈ మందులకు మానసిక మందులు చాలా సేఫ్, ప్రాబ్లం అస్సలు ఉండదు. కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ మోతాదులో మందులు ఇచ్చేసి కరెక్ట్ డ్యూరేషన్లో బంద్ చేయాలి. మానసిక మందులు ఒక్కసారి స్టార్ట్ చేసే జీవితాంతం అనేది ఎక్కడా లేదు. 30 నుంచి 40% మందికి మళ్ళీ జబ్బు కూడా రాదు. సంవత్సరం వాడాలా, 2 సంవత్సరాలు వాడాలా చెప్తాం. ఆ తర్వాత పేపర్ చేయడమే. ఫస్ట్ ఒక 2 నెల రోజులు ఎక్కువ ఉంటాయి. తర్వాత మెల్లిమెల్లిగా ప్రతి నెల తగ్గించుకుంటూ పోతాం. 100% నార్మల్గానే తగ్గించుకుంటూ పోయి లాస్ట్ 1 టాబ్లెట్, తర్వాత 1 టాబ్లెట్ తగ్గించడం కోసం థెరపీ స్టార్ట్ చేస్తాం. బిహేవియరల్ థెరపీసు, సైకోథెరపీసు, నా దగ్గర యోగా థెరపీస్ ఉన్నాయి. సో ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క థెరపీ అనేది ఉంటుంది. ఆ థెరపీస్ వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు పూర్తిగా మందులు బంద్ చేయొచ్చు. కొన్ని మందులతో పాటు థెరపీ స్టార్ట్ చేస్తాం, 2 కలిపి. అప్పుడు చాలా ఎఫెక్టివ్గా మంచిగా అవుతుంది. సార్ నేను ఇప్పుడు ఇంతకుముందు వచ్చేటప్పుడు చూసిన అసలు వెల్నెస్ థెరపీ అని పెట్టింది కదా సార్, అసలు ఏంటిది అది? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఈ వెల్నెస్ థెరపీ అనేది నాది దాదాపు 15 సంవత్సరాల క్రితం వెల్నెస్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశారు. మన డిస్ట్రిక్ట్ గారు స్టార్ట్ చేశారు. ఇక్కడ జనరల్గా ఇది అర్థం కావాలంటే నార్మల్ మనుషులు అనేది ఇక్కడ అనుకున్నప్పుడు ప్రతి జబ్బు శారీరక జబ్బులు కావచ్చు, సివియర్ డయాబెటీస్, యాంపిటేషన్స్ అవుతాయి. సివియర్ జబ్బు డయాబెటీస్ అనేది ఎక్స్ట్రీమ్. మానసిక జబ్బులు కూడా తీవ్రమైన మానసిక జబ్బులు అంటే ఎక్స్ట్రీమ్ ఇల్నెస్ అంటాం దీన్ని. జనరల్గా డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఇల్నెస్ నుంచి నార్మల్ చేస్తే డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు నార్మల్ చేశారని అందరు తృప్తిపడి వెళ్తున్నారు. సో వీఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇల్నెస్ ఓన్లీ. కానీ ప్రివెంటివ్ వేస్ ఇక్కడ చూడండి, పేషెంట్ రాగానే నార్మల్ చేయాలి, నార్మల్ చేస్తే పాటు వెల్నెస్ తీసుకెళ్లాలని మనం ముందే రాసి పెట్టుకోవాలి. షుగర్కి వెల్నెస్ వేరే ఉంటుంది, స్కిజోఫ్రెనియాకి వెల్నెస్ వేరే ఉంటుంది, అలాగే న్యూరోటిక్ డిజార్డర్స్ ఉంటాయి, వాళ్ళని వెల్నెస్ ఎలా తీసుకెళ్లాలనేది వేరే పద్ధతులు ఉంటాయి. సో మనం ముందే ఇలా ఫార్ములేషన్ చేసుకొని ఏ జబ్బు మనం ఫస్ట్ నార్మల్ చేయడానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి రాసుకోవాలి. నార్మల్ చేసినాక వీళ్ళని వాళ్ళ తత్వం అంటే వ్యక్తి తత్వం వేరే ఉంటుంది, వాళ్ళ తెలివి వేరే ఉంటుంది. ఐక్యూ 90 కొందరు ఉంటుంది, 120 ఐక్యూ కొందరికి ఉంటుంది, కొందరికి 75 ఉంటుంది. సో వాళ్ళ తెలివి ప్రకారం మనం ఎట్లా ఇంటెలిజెన్స్ పెంచాలా, ఎఫెక్టివ్ సోషల్ ఐక్యూ అంటాము, ఎమోషనల్ ఐక్యూ అంటాము, ఎలా పెంచాలి అనేది ఈ వెల్నెస్లో వస్తుంది. మనం WHO డెఫినేషన్ ప్రకారం ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ సోషల్ వెల్బీయింగ్, స్పిరిచువల్ వెల్బీయింగ్ అన్నాం. నార్మల్ బీయింగ్ చేయడం కోసం డాక్టర్లు కాదు, నార్మల్ బీయింగ్ చేయాలి, ఇల్ బీయింగ్ నుంచి నార్మల్ బీయింగ్ చేయాలి, నార్మల్ బీయింగ్ నుంచి వెల్ బీయింగ్ చేయాలి. అది డాక్టర్ల డ్యూటీ. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది మా MBBSలో 14 సబ్జెక్టులు అదొక సబ్జెక్ట్. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది చాలా, ఇప్పుడు మన భారతదేశంలో ఒకప్పుడు చాలా జబ్బులు ఉండేది. చాలామంది ఇప్పుడు మన ఏజ్ స్పాన్ అప్పుడు 35-40 సంవత్సరాల కంటే మించి లేదు స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు 70 సంవత్సరాలు ఏజ్ స్పాన్, లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగాలని ప్రతి ఒక్కరు ఫిట్నెస్ ఉండాలంటే బాడీ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నారు, మైండ్ ఫిట్నెస్ కూడా ట్రై చేయాలి. ఈ మైండ్ ఫిట్నెస్, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం కోసం చాలా పద్ధతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రెనియా జబ్బు ఉన్నప్పుడు నార్మల్ చేస్తాం, ఒక ట్యాబ్లెట్ వాడుకుంటారు, 2 mg ట్యాబ్లెట్, 3 mg రోజు, ఒక 5 రూపాయల ట్యాబ్లెట్, 3 రూపాయల ట్యాబ్లెట్ ఉంటుంది. దాంతోపాటు ఈ స్కిజోఫ్రెనియా జబ్బు వాళ్ళు మళ్ళీ రెండోసారి రాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగేటట్టుగా సపరేట్ పద్ధతులు ఉంటాయి. అలాంటి పద్ధతుల్లో వాళ్ళని హయ్యర్ వెల్నెస్ తీసుకెళ్ళచ్చు. సో అట్నే ప్రతి మూడ్ డిజార్డర్స్ ఉందనుకోండి, మూడ్ డిజార్డర్ మేనియా రాకుండా, డిప్రెషన్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో నార్మల్ అయిపోతారు. వాళ్ళు ఒక ట్యాబ్లెట్తోనే నార్మల్ అవుతారు. మెయింటెనెన్స్ డోస్ ఒకటే అలా ఉంటాయి, కొందరు బంద్ చేస్తారు కూడా. బంద్ చేసినాక రెండోసారి రాకుండా వాళ్ళకి వెల్నెస్ తీసుకెళ్తే ఇల్నెస్ రాదు. ఇల్నెస్ అనేది రాకుండా చూడాలంటే ప్రతి మనిషి వెల్బీయింగ్గా చేయాల్సిన బాధ్యత కూడా డాక్టర్లకు ఉంది. అది మాకు నేర్పించారు. కొన్ని కొత్త పద్ధతులు కూడా వస్తున్నాయి. మేము ఎప్పుడు అప్డేట్ చేసుకుంటాం డాక్టర్స్ని. కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి కొత్త సైన్స్ని కూడా, ఇప్పుడు లేటెస్ట్ సైన్స్ కూడా మేము ట్రైనింగ్ తీసుకొని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే, తీసుకుంటున్నాను. దానివల్ల ఈ వెల్నెస్ ప్రాక్టీసెస్ ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ వెల్నెస్ క్లినిక్స్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో స్టార్ట్ చేశారు మోడీ గారు.
అట్నే ప్రతి ప్రైవేట్ డాక్టర్స్ కూడా నాకు వెల్నెస్ స్టార్ట్ చేస్తుంది. సార్ టెలిమెడిసిన్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి సార్? కన్సల్టేషన్ పద్ధతులు 2 రకాలు. డైరెక్ట్గా నేను ఫోన్ ద్వారా రాయించుకొని వచ్చి చూపించుకోవడం అనేది ఒక పద్ధతి. ఉండేది మన దగ్గర రాకుండా టెలిమెడిసిన్ అనేది అపాయింట్మెంట్ కూడా ఉంటుంది, దాని వ్యవస్థ వేరు ఉంటుంది. వాళ్ళు టెలిఫోన్ ద్వారా వీడియో కన్సల్టేషన్ లాంటి టెలిమెడిసిన్ అనేది జరుగుతుంది. మన గవర్నమెంట్ ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్, టెలిమెడిసిన్ గైడ్లైన్స్ ఇచ్చేసి దాన్ని చట్టబద్ధంగా టెలిమెడిసిన్ పర్మిషన్ ఇచ్చింది. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి సపరేట్గా. ఇది ఎందుకంటే ఎస్పెషల్లీ కోవిడ్ రావడం వల్ల అప్పుడు పేషెంట్లు డాక్టర్ల దగ్గర రావడం అనేది చాలా సమస్యలు వచ్చాయి. అప్పటి నుంచి టెలిమెడిసిన్ ఒక ఇంపార్టెన్స్ పెరిగి దాన్ని స్టార్ట్ చేశారు. డైరెక్ట్ వచ్చింది అందరికి తెలుసు. టెలిమెడిసిన్ ఏంటంటే వాళ్ళు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి పేషెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్ పెట్టింది, స్టేట్ గవర్నమెంట్. రికార్డ్స్ ఉండడం వల్ల ఫస్ట్ కన్సల్టేషన్ కంపల్సరీ డయాగ్నోస్ చేయడానికి విస్తృతమైన కాంప్రహెన్సివ్ డయాగ్నోస్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ కన్సల్టేషన్ వాళ్ళు రావాల్సి వస్తుంది. రూల్ ప్రకారం కూడా ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకొని మిగతా అన్ని కన్సల్టేషన్ సాధ్యమైనంత వరకు మనం టెలిమెడిసిన్ ద్వారా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రికార్డు మన దగ్గర ఉంటుంది, వాళ్ళ ఫోటో డీటెయిల్స్ కూడా అన్నీ ఉంటాయి. వాళ్ళ జబ్బు ఏంటో నిర్ధారణ అయిపోయి ఉంటుంది. కొన్ని సమస్యలు, కొత్త సమస్యలు ఏమైనా ఉంటే ఆటోమేటిక్గా మనం వాళ్ళ ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, వీడియో ద్వారా చూడవచ్చు. మేము దాన్ని రికార్డ్ చేసి కూడా పెడతాం, కన్సల్టేషన్ రికార్డ్ చేసి పెడతాం. ఆటోమేటిక్గా జూమ్లో రికార్డ్ అవుతాం. సో రికార్డ్ చేసి ఫ్యూచర్ రిఫరెన్స్ కూడా దాన్ని మనకు ఈ రికార్డ్ ఫస్ట్ రికార్డ్ దెన్ అదర్ రికార్డ్స్ కూడా మనం చట్టబద్ధంగా చేస్తాము. ఆటోమేటిక్గా వాటి విలువ కూడా చాలా విలువైనగా మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. వాళ్ళు రావాల్సిన పని లేదు. ఎంత దూర ప్రదేశాల్లో ఉన్నారు, నేను అబ్రాడ్ పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ మన పేషెంట్ దగ్గర పేషెంట్ అబ్రాడ్ పోతే అక్కడ ఏదో సమస్య వస్తే ఆ డాక్టర్కి అర్థం కావడం చాలా కష్టం. సో వాళ్ళు అలాంటప్పుడు టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళు తీసుకోవచ్చు. దానివల్ల కన్సల్టేషన్ అది వల్ల ప్రిస్క్రిప్షన్ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్ పోతుంది, వాళ్ళు తీసుకుంటారు అక్కడ. సో దిస్ ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే డాక్టర్స్ లేని చోట కొన్ని బ్రాంచెస్ గవర్నమెంట్ నిమాన్స్ ఉంది. నిమాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ అని బెంగళూరు ఉంటుంది. వాళ్ళు టెలిమెడిసిన్ ద్వారా దూరమైన ప్రదేశాలకి, డాక్టర్ లేని ప్రదేశాల్లో ఒక సెంటర్ పెట్టేసి అక్కడ సైకాట్రిక్ సోషల్ వర్కర్, సైకాట్రిక్ నర్స్ ఉంటుంది. వాళ్ళు వర్కప్ చేసి సెంట్రల్ వాళ్ళకి మానిటర్, వాళ్ళకి కన్సల్టేషన్ ఏర్పరిచి అక్కడి నుంచి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ వస్తుంది. ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఒకసారి రికార్డ్ అయిన పేషెంట్ మళ్ళీ పోవాల్సిన పని లేదు. వాళ్ళ దూరం నుంచి కన్సల్టేషన్ ఈ సేవలు అనేది విస్తృతపరిచారు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. సార్ చివరిగా ఒక ప్రశ్న, మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు సిగ్గుపడకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వమని మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర చాలా ఏమాత్రం సిగ్గు ఏం లేకుండా సైకాట్రిక్ కన్సల్టేషన్, మామూలు ఫిజిషియన్ కన్సల్టేషన్ దగ్గర వస్తున్నాను. అది మాకు కనిపించట్లేదు. కానీ ఎలా అయినా కానీ ఒక 10-20% వాళ్ళు రావడానికి ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు కిషన్ సార్ దగ్గర వెల్నెస్ కౌన్సిలింగ్ కోసం డాక్టర్ దగ్గరికి వెల్నెస్ అండ్ ఫిజిషియన్స్ కూడా డయాబెటీస్ ప్రివెన్షన్ ఎట్లా, వీటికి హైపర్ టెన్షన్ ప్రివెన్షన్ ఎలా అనేది వాళ్ళు కూడా ఫిజిషియన్స్ కూడా సీనియర్ ఫిజిషియన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. నేను రాకుండా ఎవరు రాకుండా దానికోసం కౌన్సిలింగ్ కోసం వచ్చాను, వెల్నెస్ థెరపీ కోసం వచ్చాను, న్యూరల్ థెరపీ కోసం వచ్చాం, సైకోథెరపీస్ కోసం, కౌన్సిలింగ్ కోసం వచ్చాము, రిలాక్సేషన్ ట్రైనింగ్ నేర్చుకోవడం కోసం వచ్చామని చెప్పి రావచ్చు. చాలా డయాబెటీస్ అది విఐపీస్ డిసీజ్ లాగా వెల్నెస్ కన్సల్టేషన్ అనేది టాప్ విఐపీస్ కన్సల్టేషన్ లాగా ఉంటుంది. అలా డాక్టర్ గారి దగ్గర కౌన్సిలింగ్ వచ్చామని చెప్పి రావచ్చు. ఇది కంపల్సరీ మానసికంగా ఏమాత్రం అసమతుల్యం ఉన్నా కానీ, స్ట్రెస్ గురైనా కానీ ప్రతి ఒక్కరు నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి, నియరెస్ట్ మానసిక నిపుణుల దగ్గరికి కన్సల్టేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే శరీరంలో ఆ టెన్షన్ అలానే ఉంటే బీపీ స్టార్ట్ అవుతుంది, షుగర్ స్టార్ట్ అయితే షుగర్ బీపీ అనేది భారతదేశం హబ్ అయిపోయింది. ఈ టెన్షన్స్ అలానే పెట్టుకోవడం వల్ల, సరిగా మానసిక డాక్టర్ దగ్గర పోవడం వల్ల ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటాం. దేశం అంతా ఇప్పుడు భారతదేశం అంతా హైపర్ టెన్షన్, డయాబెటీస్తో నిండిపోయింది. ఎందుకంటే మానసిక నిపుణులు సరిగ్గా లేక సరిపోయింది అంతమంది ఇప్పటికీ లేరు. అండ్ ఒక కన్సల్టేషన్ రాక అలానే బీపీ షుగర్ పెరిగి కాంప్లికేషన్తో అప్పుడు వస్తున్నారు. కంపల్సరీ వస్తే చాలా మంచిది. ఎర్లీ కన్సల్టేషన్ ఆల్వేస్ బెటర్. అండ్ వాళ్ళు చాలామంది వస్తున్నారు, చాలా చేంజ్ వచ్చింది. కొంత వాళ్ళు కూడా గ్రహించి కంపల్సరీ వస్తారని నేను నమ్ముతున్నాను.
థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నమస్కారం.